సంచలనం సృష్టించిన లగచర్ల కేసులో పోలీసుల దర్యాప్తులో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి వాయిస్ను అసెంబ్లీ రికార్డుల్లో నుంచి పోలీసులు సేకరించడం ఆసక్తికరంగా మారింది. మరోపక్క కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ 12 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్ బృందంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఆ దాడి జరిగేందుకు కొద్ది రోజుల ముందు అదే ప్రాంతంలో స్థానికులతో సమావేశం నిర్వహించిన క్రమంలో నరేందర్ రెడ్డి చేసిన ప్రసంగం రెచ్చగొట్టేలా ఉందనేది పోలీసులు భావిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చే వారిని తరిమి కొట్టాలంటూ ప్రసంగించడం ద్వారా దాడికి పురిగొల్పినట్లు భావించిన పోలీసులు ఆ ప్రసంగం విషయమై నరేందర్ రెడ్డిని విచారించారు. అయితే అది తన స్వరం కాదని ఎడిటింగ్ ద్వారా మార్చారని నరేందర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అందుకే అది నరేందర్ రెడ్డి స్వరమే అని నిరూపించదగ్గ ఆధారాలు సేకరించడంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో శాసనసభలో చేసిన ప్రసంగాల్ని సేకరించారని పోలీసులు నిర్ణయించారు. శాసనసభాపతిని లేఖ ద్వారా అనుమతి కోరినట్లు తెలిసింది. అనంతరం అసెంబ్లీ రికార్డుల్లోని నరేందర్ రెడ్డి స్వర నమూనాల్ని సేకరించినట్లు సమాచారం. అసెంబ్లీ రికార్డుల్లోని స్వర నమూనాలతో పాటు లగచర్ల ప్రాంతంలో నిర్వహించిన సమావేశంలోని స్వర నమూనాల్ని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపినట్లు తెలిసింది. ఆ 2 వీడియోలు ఒకరివే అని నిర్ధారణ అయితే నరేందర్ రెడ్డి చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ డేటాను విశ్లేషిస్తే కేసు పురోగతికి అవసరమైన కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు. కలెక్టర్ బృందంపై దాడి వెనుక కుట్రకోణముందని బలంగా విశ్వసిస్తున్న పోలీసులు అందుకు అవసరమైన కీలక సమాచారం నిందితుల సెల్ ఫోన్లలోనే ఉందని అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరో కీలక నిందితుడు బోగమోని సురేష్ సెల్ ఫోన్లను విశ్లేషించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అయితే ఇప్పటి వరకు వారిద్దరి సెల్ ఫోన్లలోని డేటాను వెలికి తీయడం సాధ్యం కాలేదు. నరేందర్ రెడ్డి వినియోగించే ఐఫోన్ దొరికినా ఆయన పాస్పోర్ట్ పోలీసులకు చెప్పలేదని తెలుస్తోంది. మరోవైపు సురేష్ సెల్ ఫోన్ పోలీసులకు ఇప్పటి వరకు దొరకలేదు. తన సెల్ ఫోన్ను బద్దలు కొట్టి అందులోని సిమ్ కార్డును ముక్కలు చేసి ఓఆర్ఆర్పై వెళ్లే గుర్తు తెలియని లారీలో పడేశానని పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. ఈ వాంగ్మూలంలో వాస్తవమెంత అనేది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇద్దరు నిందితులు అసలు ఏ తప్పు చెయ్యకుంటే సెల్ ఫోన్లను విశ్లేషించనీయకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. అందుకే వాటి విశ్లేషణతో దర్యాప్తు మలుపు తిరుగుతుందని బలంగా నమ్ముతున్నారు. వీరిద్దరి మధ్య జరిగిన సంక్షిప్త సందేశాల్ని వెలికి తీయగలిగితే కుట్రకోణం వెలుగు చూస్తుందని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పట్నం నరేందర్ రెడ్డిని మరోసారి విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. అప్పటికీ నరేందర్ రెడ్డి పాస్పోర్ట్ గురించి చెప్పకపోతే అదే విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లి బెయిల్ రద్దు చేయాలని కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి పాస్పోర్ట్ వెల్లడించని పక్షంలో న్యాయస్థానం అనుమతితో దాన్ని తెరిచినా ఫార్మాట్లో పాత సమాచారం డిలీట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. లగచర్లలో అధికారులపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ 12 మంది రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైతులకు ముందస్తు బెయిలు మంజూరుపై పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్తో పాటు బొమ్రాజ్పేట్ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రైతు పవార్ నాయక్ మరో 11 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టారు. అధికారులపై దాడికి సంబంధించి పిటిషనర్ల పాత్ర లేదని వాళ్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రైతుల్ని అనవసరంగా కేసులో ఇరికించారన్నారు. కోర్టు విధించే షరతులకు కట్టుబడి ఉంటారన్నారు. వాదనల్ని విన్న న్యాయమూర్తి ప్రభుత్వ వివరణ కోరుతూ విచారణను ఈ నెల 9వ తేదీకి వాయిదా వేశారు.